హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మామిడికాయల్ని 1 ఇయర్ పాటు ఎలా నిల్వ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తున్నానండి. 3 రకాలుగా ఏ విధంగా చూసుకోవాలో చూపిస్తున్నాను. వీడియో అయితే చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే మామిడికాయల్ని ఇలా మాగాయ పచ్చడికి మనం ఎలా తురుముకుంటామో అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే నేను కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పసుపును ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఇలా ముక్కలను అయితే కలుపుకుంటున్నానండి. ఇలా ముక్కలకి మొత్తం పట్టించుకున్న తర్వాత ఆ ముక్కల్ని ఒక జాడీలో కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ బకెట్లో దేంట్లోనైనా వేసుకొని 3 రోజుల పాటు కదపకుండా అలా పెట్టేసుకోవాలి. అలా 3 రోజుల తర్వాత మూడో రోజు అయితే తీసి ఎండలో అయితే ఆరబెట్టుకోవాలండి. మూడో రోజు అయిపోయిన తర్వాత నేనైతే ఇలా ఎండలో అయితే ఆరబెట్టుకుంటున్నాను. 4 డేస్ తర్వాత నాకు ఇలా ఆరిపోయినాయండి. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్లో మామిడికాయని ఇలా తురుముకొని కొంచెం పసుపును అలాగే ఉప్పు కూడా వేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి. మీకు కావాలంటే ప్లాస్టిక్ డబ్బాలో కూడా స్టోర్ చేసుకోవచ్చు. కానీ ఫ్రిడ్జ్ చిన్నగా ఉన్నవాళ్ళు ఇలా కవర్లో వేసుకొని ఇలా జిప్జాక్ కవర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఇప్పుడు కావాలంటే అప్పుడు 1 ఇయర్ పాటు మామిడికాయ పులిహోర అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మూడో ప్రాసెస్ చూద్దాం. ఇలా మామిడికాయలని ఇలా మీడియం సైజ్ ముక్కల్లా అయితే కట్ చేసుకొని ఈ ముక్కలను అయితే నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నానండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి 1 ఇయర్ పాటు ముక్కలు పాడవకుండా ఉంటాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేపల పులుసులో కానీ మామిడికాయ పప్పు కానీ చేసేసుకోవచ్చు. వీడియో మీకు నచ్చిందా? వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.